హాయ్ అండి అందరికీ. ఈరోజు రెండవ శుక్రవారం కదా, రెండవ శుక్రవారంతో పాటు వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేసిందనమాట. సో బిజీగా ఉంటుంది అనమాట. సో నార్మల్గా మార్నింగ్ పూజ చేసేసుకొని ఈవినింగ్ అయితే ఇలా నైవేద్యాలతో అమ్మవారికి అయితే పూజ చేసేసుకున్నాను. సో అమ్మవారిని కూర్చోపెట్టి పూజ చేయలేము మేము, ఎందుకంటే మాకు వంతెన లేదనమాట. సో ఇలా ఇంట్లో ఉన్న చిన్న విగ్రహం దగ్గరనే ఇలా పచ్చి శనగలు పెట్టేసి తమలపాకులు 2 అరటిపండ్లు పెట్టి అలాగే ఇంట్లో ప్రసాదాలు ఎక్కించి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాము. సో అమ్మవారి కోసం పులిహోర పాయసం అయితే నైవేద్యంగా అయితే చేశాము. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత 5 ముత్తైదులను పిలిచి పసుపు కొట్టించి అలాగే వాయనం ఇచ్చి పంపిస్తామన్నమాట. ఇంతటితో పూజ అయితే పూర్తవుతుంది వరలక్ష్మి వ్రతము. సో వ్రతం అంటే చాలా ఉంటుంది, సో అది మేము చేయలేము. సో తెలియని వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.